ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? చూడండి పట్టేలేవరు లేస్తే అగరు పనికి పోతారా వీళ్ళ కళ్ళు వడ్డాయంటే మిగిలేది ఇంకా హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపు రెడ్డి అఫీషియల్. నా ఇంతకు ముందు వీడియోస్ చూడకపోతే తప్పనిసరిగా చూడండి. ఇప్పుడే మొదటిసారి నా ఛానల్లోకి వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటి? ఆగండి మీకు ముందుగా ఒకటి చెప్పలే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. ఇప్పుడు ఈ వీడియో అంటే ఆల్రెడీ మీకు అర్థం కావాలి, తమ్నైల్ చూసారు కదా. ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఎలా ఈ ఫ్రెండ్షిప్ డే సెలబ్రేట్ చేసుకున్నాం అనేదే ఈ వీడియో. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు తెలియాలి కదా మీకు ఎలాంటి కంటెంట్ కావాలా అనేది. ఇంక ఇది వీడియో స్టార్ట్ చేసేద్దాం. మేము ఇప్పుడు ఏం చేస్తాం అన్నది. ఇప్పుడు పుష్ప అయితే చర్చికి వెళ్తుంది, నేను వాళ్ళకి కలవడానికి వెళ్తున్నాను. తర్వాత మాతో వచ్చి తిని కలుస్తుంది. ఇంకా చూడండి వీడియో మొత్తం ఎక్కడెక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తామన్నా. ఇప్పుడైతే ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం గాయస్. ఇంకో నేను పుష్ప, ఇదే మా వే. అయితే ఇక్కడికి ఆటోస్ వస్తాయి, ఇక్కడ నుంచి వెళ్తాం. ఫైనల్గా ఆటో అయితే వచ్చేసింది. నేను పుష్ప అయితే స్టార్ట్ అయిపోయాం. నేను పుష్పకి కొమ్మాదిలో డ్రాప్ చేస్తే తను వెళ్ళిపోతుంది. ఇంకో ఇక్కడ నుండి వీళ్ళని కలవడానికి అయితే వచ్చాను. వీళ్ళు చూడండి నన్ను ఎలా ఎలాగో ఎప్పుడు మోసం చేస్తారు. ఫ్రెండ్షిప్ డే కూడా మోసాలా చేస్తారు అలాంటి ఫ్రెండ్స్. మీరే చెప్పండి, ఫ్రెండ్స్ ఇంటికి వస్తే ఎవరైనా దగ్గరికి వచ్చి పట్టుకెళ్తారు, ఏ దారిలో చూపిస్తున్నారు ఫోన్లో. ఇలాంటి వాళ్ళు నమ్మొద్దు, ఎప్పుడు మోసమే. ఫ్రెండ్షిప్ డే కూడా వీళ్ళు వెయిట్ చేయరు, ఎప్పుడు మోసాలా చేస్తారు వీళ్ళు. ముసుగేస్తున్నది వాన. రాజీ అందంగా ఉందిలే. ఏంటి ఇల్లు చూపిస్తుంది అనుకున్నారు, పైన చూస్తున్నారు. ఒక అమ్మాయి ఉంది, తను ఎవరో తెలుసుకోవాలంటే నా ఒక వీడియోలో వసు అనే ఒక అమ్మాయి ఉంటుంది నా ఫ్రెండ్స్ లాగ్స్లో. చూడండి వాళ్ళ హౌస్ ఇదైతే. దివ్య వసు వాళ్ళు ఉంటారు పై ఫ్లోర్లో. ఇక్కడ కింద మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు దగ్గర ఉంటే ఫ్రెండ్స్ తెలుసు కదా అన్ని ఇచ్చుకుంటారు, అలానే తన బాక్స్లు వాళ్ళ దగ్గర ఉండిపోయి అనిస్తున్నారు. వీళ్ళు దగ్గర ఉంటారు. సుడు హీరోలు ఒట్టి బుడ్డర్ ఖానులు. ఫ్రెండ్షిప్ డే రోజు ఫ్రెండ్ గుర్తొస్తుంది. అందరికి వసు నైట్ 12కి మెసేజ్ పెట్టింది ప్రేమతో. నిద్ర రాక ఎట్టానని చెప్పొచ్చు కదా, పడుకోలేదు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మోనా. థ్యాంక్ యూ దీపు. అంటే ఇంటి దగ్గర ఎలాగొంత చూడండి. లెగిసి ఇప్పుడే వచ్చేసాను, అందుకే ఇలాగున్నాను. ఫ్రెండ్షిప్ డేకి ఫ్రెండ్స్ ఇంటికి వచ్చాను. ఎలాగిస్తారో ట్రీటింగ్ ముందు మీరు చూడండి. మీరు చూసినప్పుడే నేను మొత్తం రుజువు చేస్తాను వీళ్ళు మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారు. ఆల్రెడీ వీళ్ళ రూమ్లో ఉంది. వీళ్ళు అన్నీ ఎలా ట్రీట్ చేస్తారో చూపిస్తాను. నాకేం ఫుడ్ పెడతారో కూడా చూపిస్తాను. ఏది అంటారు వీళ్ళు? ఉప్మా ఎట్టుకు పెడతాము. ఉప్మా చేస్తున్నాం. సేమి ఉప్మా పోనీ టేస్ట్ చూసి చెప్తాను. ఎవరు అంటున్నారు? నేనే. బ్యాగ్ ఇచ్చి వెళ్ళిపోతాను. ఇచ్చి వెళ్ళిపోతాను. నాకు వద్దు, నేను ఎక్కడున్నానే, నేను ఎలాగొండుతాను. బ్రతకాలని ఉంది నాకు. దీనికి అసలు వంటలు రావు. ఇప్పుడు కాకపోయినా దీనికి పెళ్లి చేసుకున్నాడు ఎవడే నీ వీడియో చూస్తే. అన్నీ దీనికి వంటలు రావు. అంటే ఎప్పుడైనా ఎవరైనా చేసుకుంటారు కదా, నాకు అన్నయ్యే కదా. దీనికి వంటలు రావు, మీరు జాగ్రత్తగా ఉండాలి. సిగ్గుపడిపోతుంది ఆయన అంటుంటే. పెళ్లి కళ వచ్చేసిందే బాలా. లెగ్గే మామూలు ఎక్కడ మీరు? ఏదో వండేస్తుంది ఆంటీ. ఏ చారు వండుతున్నావు ఏంటే? నీకు బిర్యానీ చికెన్ వండమన్నా కదా. అది నైట్కే, ఇప్పుడు కాదు.
నైట్కా ఇప్పుడు వామన్నం వామన్నం అంట సేమియా అంట ప్రేమకే నువ్వంటే లవ్వే నాకు ఆ? ఆ, చెప్పు ఈవిడికే వంటలు రావు, దీనికి టేస్ట్ అడుగుతుంది ఈ మహానటి. చూపియే ఎవరికి వంటలు టేస్ట్ అడుగుతున్నదా? మానా నీకు అసలు వంటలు వచ్చి మానా ఏ రోజు చూసావు వంటలు? అదెట్టి కలుపుతుంది. వంటగదికి రాకు రాజ్యంలో వచ్చిన నాకు భయించారు వంటగదికి. అది మానవ వంట. మ్యాచింగ్ డ్రెస్. అమ్మ ఇది బ్రష్, ఇది బ్రష్, అది అంకిత బ్రష్, ఇది బ్రష్. నేను ఏ క్లాస్ చదువుతున్నావు బ్రష్ అలా కొంచుతున్నావు? కొంచెమైనా ఉందా సిగ్గు? లేదు కదా మాన నీకు అస్సలు లేదంట. కాదు, ఒక అమ్మాయి అనేది ఆకలి వేస్తుంది వ్యాంగ్ వండి వేస్తుంటే బ్రష్ చేస్తుంటే నేను ఎప్పుడో చేసాను అబద్ధాలు చేస్తే ఇప్పుడు చేస్తుంది బ్రష్. అలా కొంటారండి రూమ్మేట్స్. ఫ్రెండ్షిప్ డే. చూడు ఉప్మా, నేను ఆన్లైన్ ఉప్మా ఇదే అదా వామ్ రైస్. ఊరిస్తున్నా నువ్వు అమ్మ అందరికన్నా లేట్గా ఎవరు తింటారంటే ఇదే. రెడీ అవ్వమని నేను 10కి చెప్తే వీళ్ళు రెడీ అయ్యేసరికి 12 అయ్యింది. ఇంకా మేము వెళ్ళేసరికి ఎంత టైం అవుతుంది? అదే చెప్తే నేనేం మేకప్ వేసాను అంటున్నారు. చూడండి ఇంకా వెళ్ళిపోతున్నాం. వీళ్ళకైతే బాయ్ చెప్పేసి వెళ్తున్నాం. వీళ్ళు రావట్లేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లం. మేమైతే అందరం కలిసే వెళ్దాం అనుకున్నాం. మా 13-14 మెంబర్స్ ఉన్నాం మా బ్యాచ్ అయితే. అందరం కలిసే వెళ్ళాలనుకున్నాం. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం. కొందరు ఇంటికి వెళ్ళారు, దానివల్ల మేము 6 మెంబర్స్. వాన బాగుంది. మన ముక్కు దగ్గర ఇక్కడ చూడు ఇలాగా అది ఏంటి హార్లిక్స్ తింటున్నాం అనుకుంటున్నారా? మేము ఇలా ప్యాకెట్స్ చుట్టువే తినేస్తాం. మీలో ఎవరికైనా ఇలా అలవాటు ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇక్కడ నాకైతే ఒక ఇంట్లో అలవాటు అయ్యింది, అక్కడ నుంచి అందరం తింటున్నాం. తినైతే తెలుసు కదా నా డేవిల్, తను తింటుంది. ఇంకా వాళ్ళు గొడవ చూడండి దానికోసం. ఎప్పుడు పక్క వాళ్ళ చేతుల్లో తినాలనుకుంటారు ఈ ఫ్రెండ్స్, అదేంటో వాళ్ళ దగ్గర ఉన్నా కూడా. టూలెట్ బోర్డు ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అయ్యా 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 పాట అయ్యా అలా పాట అయ్యా ఏంటి ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సావు పోయే ముందు కూడా గొల్లు మని నవ్వేలాగా ఇంత టైం రోడ్డు పక్కన ఏం చేస్తున్నాం అనుకుంటున్నారు కదా? తిన కోసం వెయిట్ చేస్తున్నాం. ఇగో ఇంతసేపటికి రెడీ అయింది. వీళ్ళొక ఇంత టైం అంటే తినొక ఇంత టైం. ఇప్పుడు మళ్ళీ బస్ కోసం వెయిటింగ్. ఇక్కడ ఏమైందంటే టర్నింగ్లో ఒక బస్సు వెళ్ళింది. ఆ బస్సు అతనంట మోనకి వస్తానని చెప్పారంట. మేము చూడలేదు, తను అన్నది. దానికోసం ఇంతసేపు వెయిట్ చేస్తున్నాం. బట్ ఇంకా రాలేదేంటి అని డిస్కషన్ చేస్తున్నాం. వీళ్ళైతే ఇంకా అలా చూస్తున్నారు అటువైపు ఎప్పుడు వస్తుందని. ఇలా ఒక అరగంట వెయిట్ చేసాం. ఇక్కడ ఒక ఇంత టైం వేస్ట్. మేము చేసే ఎంజాయ్ కన్నా ఇలా ఎక్కువ టైం వేస్ట్ చేయడం బాగా అలవాటు అయిపోతుంది మాకు వీళ్ళతో. ఇంకా వెయిట్ చేసి ఇంకా బస్సు రాదు అని వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే అంకిత వాళ్ళ మాయ్య అంటే వాళ్ళ మదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ షాప్కి వచ్చాము. అతనైతే నాకేమంటున్నారు చూడండి.
ఇంకా ఇలా నేను యూట్యూబ్ ఛానల్ ఇంట్రో చెప్తానని వాళ్ళు అంటున్నారు కామెడీగా. అతనిది సెల్ పాయింట్ కొమ్మది పక్కనే ఉంటుంది జంక్షన్లో. ఇక్కడికి వచ్చాం. ఎందుకు వచ్చాం మీకు తెలియాలి కదా. అంకిత అయితే నార్మల్గా మా మాయికి కలవడానికి వచ్చింది. మేము ఎందుకు వచ్చామంటే దీనికోసం ఏసీ కోసం వచ్చాం. బాగా ఎండ తగ్గుతుంది బయట. ఎక్కడ నీళ్ళు దొరికితే ఫ్రీగా, ఎక్కడ వాటర్ దొరికితే అక్కడ పెట్టేస్తుంది. తో వెయిట్ చేసేసరికి బస్సు అయితే వచ్చింది. ఇంకా సీట్స్లో కూర్చున్నాం. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఇంకా ఇప్పుడు ఎక్కడ ఫస్ట్ టైం చూసేసరికి ఇంకా మధ్యలపాలెంలో దిగాము. దేనికి అంటే చెప్పాను కదా, ఆల్రెడీ మీకు తమ్నేల్ చూసారు షాపింగ్ అని. అది దేనికి అనేది ఒక 2 డేస్లో తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఛాలెంజ్ అయితే తెలుసు. నేను దాని గురించి వెళ్ళలేదని అంకిత అంది. దాని గురించి నేను అక్కడ ట్రై చేశాను. మీరు చూసి మళ్ళీ నేను రోడ్ల పైన ఇలా చేస్తున్నాం ఏమనుకోవద్దు. మరి క్రాసింగ్ అక్కడ టర్నింగ్ లేదు, సో దానివల్ల అలా వెళ్ళాల్సి వచ్చింది. స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోతుంది మన. ఇంకా సిఎంఆర్కి వస్తే చాలా రష్గా ఉంది. చూస్తే ఇంకొకప్పుడైతే ఫ్యామిలీస్ వచ్చేవి. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కదా, ఇంకా అందరూ ఫ్రెండ్సే ఉన్నారు. ఇంక మేము తగ్గేదేలే. ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఎలా అవుతున్నారో చూడండి. మొదలెట్టారు షాపింగ్ చూసారుగా. ఆ టాప్ అయితే బాగుంది. ఫస్ట్ నేను అదైతే తీసుకోవాలనుకున్నాను, బట్ మళ్ళీ క్లాత్ నాకు అంత నచ్చలేదు. దూరం నుంచి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. క్లాత్ టచ్ చేస్తేనే తెలుస్తుంది. నాకు అలాంటివి అయితే అసలు కంఫర్ట్గా ఉండదు. ఇది జస్ట్ పార్టీ వేర్ కోసం చూద్దాం అనుకున్నాము. ఇంకా రేట్ చూసాక ఒక్కొక్కరికి షాకేని. 3,500 ఉంది. 3,500 ఉంది, సరిగ్గా నాకు గుర్తులేదు. ఇంకా చాలా వెతికేసాం ఏం కావాలనేది. అంటే ఏంటి ఓన్లీ వెస్ట్రన్ వేర్ చూస్తున్నాం అనుకున్నారు, లేదు నార్మల్ ట్రెడిషనల్ వేర్ కూడా చూసాము. వైట్ నాకు ఎక్కువ నచ్చుతున్నాయి, బట్ నేను ఆల్రెడీ వైట్ తీసుకున్నాను. దానివల్ల ఇంకా ప్రిఫర్ చేయలేకపోతున్నాను. కానీ అక్కడ అన్నిట్లోకి నాకైతే వైటే ఎక్కువ నచ్చింది. నాకు వైట్ ఇష్టం డ్రెస్సెస్లో అయితే, ఎందుకంటే కొంచెం బాగుంటుంది, చాలా గ్లో వచ్చే టైప్లో ఉంటుంది. ఇంకా స్లిప్పర్స్ కూడా ట్రై చేసాము, ఫుట్వేర్ కూడా చాలా ట్రై చేసాము. నేను ఇంకా హీల్స్ తీసుకోవాలని ఈసారి అనుకున్నాను. దేనికోసం అనేది మీకు తెలుస్తుంది. చెప్పాను కదా, ఒక 2 డేస్ వరకు వెయిట్ చేయండి ఇది ఏంటి అనేది. అయితే గెస్ట్ చేస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పచ్చు. ఫైనల్గా అయితే మళ్ళీ బస్సు ఎక్కేసాం. మాకు అక్కడ ఏం నచ్చలేదు. మళ్ళీ మీరు అనుకోవచ్చు వేరేలా అని, ఏదో చూడడానికి వెళ్ళామని. నార్మల్గా మేము తీసుకుంటామనే వెళ్ళాము, బట్ అవ్వలేదు. మాకు ఏమీ నచ్చలేదు. ఒకప్పుడు నేను నచ్చిన టాప్స్ ఉంటాయి అనుకున్నా, బట్ లేవు. ఫైనల్గా అయితే మళ్ళీ ఎక్కడ వస్తామో తెలుసు కదా, జగదాంబకి వచ్చాము. ఇక్కడ కూడా ఒక సిఎంఆర్ ఉంది కదా, అది ట్రై చేద్దామని. ఫస్ట్ అయితే మాకు చాలా ఆకలి వేసేస్తుంది, సో దానికోసం అయితే మేము రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడున్న రెస్టారెంట్లో మాకు కొంచెం దీనిగా అనిపించింది ప్యారడైజ్, సో ఇక్కడికి వచ్చాం. బట్ వచ్చేసరికి మాకు బొమ్మ కనిపించింది, అస్సలు ఖాళీ లేదు. గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఖాళీ లేదు, ఇంకా పై ఫ్లోర్కి వస్తే అస్సలు ఖాళీ లేదు. ఎందుకో తెలుసు కదా, ఆల్రెడీ ఈరోజు ఫ్రెండ్షిప్ డే. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఫ్రెండ్స్తో వచ్చేస్తున్నారు. ఇంకా మాకెక్కడ ఖాళీ ఉంటుంది. మేము ఇక్కడ ఏం చేస్తున్నామో ఇంకా చూసేయండి. ఒక సైడ్కి ఒక బెంచ్ చేశారనమాట, దానిపైన కూర్చుంటూ ఇంక మేము టైం వేస్ట్ చేస్తాం. చూడండి ఇలా. మరి ఇంకెలా తెలుస్తుంది చెప్పది, అలాగే తెలుస్తుంది ఇది అలాగే. అలాగే మాకైతే దొరికేసింది సీట్. చాలా టైం వెయిట్ చేసాం, మీకు వీడియోలో తెలియట్లేదు కానీ ఇంకా చాలా టైం వరకు ఇలా వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ఫైనల్గా అయితే దొరికింది బెంచ్. అంటే ఇక్కడ ఒక గంట అసలు సర్చ్ చేయట్లేదు, ఆర్డర్ తీసుకోవట్లేదు. చాలా టైం వెయిట్ చేసాము. నేనైతే అంకిత కాల్ పట్టుకుంటానంటండి, లేదు నా పాస్ పడిపోయింది, నేను తీసుకున్నా. ఇంకా వెయిట్ చేసి ఇంకా ఓపిక నశించిపోతుంది. అక్కడ మా పక్కన వేరే కొంచెం ఏజ్ అయిన అక్క వాళ్ళు ఉన్నారు. అక్క వాళ్ళ ఆంటీ తెలియదు నాకు కరెక్ట్గా, వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చారు. ఇప్పుడైతే మేము ఏం ఆర్డర్ ఇవ్వాలని చూస్తున్నాం. మెనూ కార్డు కూడా మాకు 1/2 అవర్ తర్వాత ఇచ్చారు. ఇప్పుడు ఆర్డర్ చెప్పామా, ఆర్డర్ కూడా చెప్పాక మాకు కంప్లీట్గా మొత్తం ఒకసారి తేలేదు. ఆర్డర్ కూడా చాలాసేపు ట్రై చేసాము, అంటే ఉన్నాయా లేవా అని. ఇంక ఇప్పుడు కూడా మాకు కంప్లీట్ ఆర్డర్ ఇవ్వలేదు. సరే స్టార్టింగ్ ఇది కంప్లీట్ చేశాక మిగతా బిర్యానీ కావాలా. దీప ఆకలేస్తుంది కదా నీకు. అంకిత చూపు మొత్తం దీని మీదే.
ఏంటి ఇలా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? అక్కడ ఫుడ్ పెట్టి కూడా మళ్ళీ మాకు 15 minutes వెయిట్ చేయించారు. కళ్ళ ముందు ఫుడ్ ఉంది, తినలేకపోతే ఎలా ఉంటుందో తెలుసు కదా ఫీలింగ్. దానివల్ల వాళ్ళు అలా అంటున్నారు. చాలా టైం వెయిట్ చేశాక మళ్ళీ ఇప్పుడు తింటున్నాము. ఇంకా ఫుల్ ఆర్డర్ రాలేదని చెప్పాను కదా, అంతలో ఇది ఖాళీ చేస్తున్నాం అంతే. ఇంకా చూసారు కదా మా లవ్ ఎలా ఉందో. ఆండాలమ్మ తింటున్న ఫుడ్ చూడండి. ఆ మాధుర్యం అంతా మన బంధంలో సేమ్ అండాలమ్మ. చికెన్ ఇష్టమని మరి ఎంతలా చేస్తారా అని అంటే చికెన్ ఇష్టం కదా, తినే ఇష్టమే నాది, నేను తినేసాను. అది గట్టిగా నిన్నే కావాలి చూసుకో. అంకితనే మోదనే ఎక్కడ నేను చికెన్ ప్లేట్లో నా ప్లేట్లో ఉన్నాయి. No, 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 no. ఇదంతా చూసి మీరు వేరేదేమైనా అనుకోవచ్చు, బట్ ఇదంతా ఫన్కి అంతే. ఆ టైంకి హ్యాపీగా ఉన్నాం కాబట్టి అలా అయిపోతుంది, లేదంటే నార్మల్గానే తింటాము. బట్ సరదాగా ఉండేటప్పుడు ఎలా అనిపిస్తే అలా ఉండాలి ఫ్రెండ్స్తో. వాళ్ళ దగ్గరే కదా మనం ఉండగలము, ఎలా అనిపిస్తే అలా ఇంకా ఫన్గా ఉంటాం. ఎక్కువ వసువన ఉంటే మేము హ్యాపీగా ఉంటాము, ఎందుకంటే ఎప్పుడు ఫన్గా వాళ్ళు ఫీల్ అవుతూ అందరినీ హ్యాపీగా ఉంచాలనుకుంటారు. సో వాళ్ళు అది నాకు ఇష్టం. వాళ్ళు వసువన అంటే ఎవరు అనుకోవచ్చు. ఇగో ఇప్పుడు నేను పెడుతున్నాను కదా, తను వసు, తను స్ట్రైట్గా ఉన్నది వన. వాళ్ళిద్దరంటే మా అందరికీ కొంచెం ఫన్ ఎక్కువ. చూడండి ఎలా చేస్తున్నారు. ఇంకా రెస్టారెంట్లో అయితే చాలా కెచ్చులు అయిపోయింది, అందరు మమ్మల్ని చూస్తున్నారు. చాలా టైం మేము అక్కడే ఉండిపోయాం రెస్టారెంట్లో. ఇంకా అంతా అయ్యేసరికి రెస్టారెంట్ అయితే కంప్లీట్గా ఖాళీ అయిపోయింది. ఫైనల్గా అయితే ఇంకా మేమే ఉన్నాము. చూడండి మేము వెళ్ళే టైంకి ఎవరెవరు ఉన్నారో చెప్పు ఛానల్. పదండి చామలంత ఇల్లే, పదండి మీరేండి. ఇప్పుడు ఈ షాపింగ్ మాల్కి రాకముందు చాలా షాపింగ్ మాల్స్కి వెళ్ళాము. ఇదే ఫస్ట్ టైం కాదు, ఇదైతే కేవలం షాపింగ్ మాల్. దీని ముందు తిరిగిన వాటిలో ఏం తీసుకోలేదు, వీడియో కూడా క్యాప్చర్ చేయలేదు, మర్చిపోయాను ఇలా లాగ్ తీస్తున్నానని. ఇంకా ఆ ఎంజాయ్మెంట్లో ఉండిపోయేసరికి మేడం ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ మేడం సార్ మేడం అంతే అసలు ఏం దొరకట్లేదు. ఇప్పుడైతే లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా ఫైనల్గా అయితే ఎక్కాం. ఇంకా మాకు ఫ్లోర్స్ తెలియవు అనమాట ఎవరివేవి అని. ఫస్ట్ మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము. డ్రెస్సెస్ చూసాక అక్కడ ఏమన్నారంటే ఆంటీ వాళ్ళు, మీరు ఇక్కడ కాదు పై ఫ్లోర్ వెళ్ళండి అని అన్నారు. అలా అనేసరికి ఇంకా పైకి వచ్చేసరికి ఇది ఉంది. ఈ ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది, తీసుకోవాలనుకున్నాను. బట్ ఫైనల్గా ఆంటీ ఏమందో తెలుసా, నీకు అది అవ్వదమ్మా, కిడ్స్ వేర్ అనేసారు. ఇంకేం చేస్తాం, అంకిత అయితే నీకు అవుతుంది తీసుకోనంది, బట్ అవ్వలేదు. అది కిడ్స్ వేర్ అంటే కిడ్స్గా అవుతుంది, నేనేం కిడ్ కాదు కదా అసలు. ఇంక ఈ షాపింగ్ మాల్లో కూడా టైం వేస్ట్ అయిపోయింది. ఏం మాకు నచ్చలేదు, ఎందుకంటే మాకు వెస్ట్రన్ వేర్లోనే పార్టీ వేర్ ఫ్రాక్ కావాలి. సో అది వెతుకుతున్నాం, అది ఇంకా షార్ట్ దొరకలేదు. ఇంకా లాంగ్ అయినా ట్రై చేద్దామని ఆర్ఎస్ బ్రదర్స్కి వచ్చాము. ఇక్కడ వీళ్ళైతే ఇవి చూపించారు. నాకు కలర్ అయితే బాగా నచ్చింది, ఈ కలర్స్ నాకు చాలా ఇష్టం. అది వెనుకున్న గ్రీన్ అవి. బట్ పుష్ప అయితే లైట్ పింక్ ట్రై చేయమన్నది, దానికి ఇష్టం అని. ఇంకా అది కూడా చూసాను, నాకు ఏం అంత అనిపించలేదు, ఓల్డ్ ఫ్యాషన్లా అనిపించింది. సో దానివల్ల ఇంకా నాకు తీసుకోవాలనిపించలేదు. ఇంకా బార్డర్ కూడా వర్క్ చాలా ప్లెయిన్ అయిపోయింది, ఇంకా డస్ట్ అంతా అంటేద్దని ఇంకా తీసుకోలేదు. ఇదైతే
ఇప్పుడైతే మెటీరియల్స్ చూస్తున్నాను. నాకు విలేజ్లో అయితే మెటీరియల్స్ తీసుకొని చుడిదార్ టైప్లో స్టిచ్ చేయించుకోవడం అలవాటు. బట్ ఇక్కడికి వచ్చాక నాకు అంత బాగా టైలర్స్ ఎవరు అనిపించలేదు, అంత కరెక్ట్గా స్టిచ్ చేసేవాళ్ళు. మా విలేజ్ సైడ్ అయితే నాకు తెలుసు ఎవరు బాగా స్టిచ్ చేస్తారనేది. సో దానివల్ల ఇన్ని డేస్ నేను ట్రై చేయలేదు. ఒకవేళ నేను రీసెంట్గా స్టిచ్ చేసినవి కూడా నేను మా విలేజ్లో స్టిచ్ చేయించుకొని ఇక్కడికి తెచ్చుకునేదాన్ని. సో బట్ ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాం, అర్జెంట్ నీడ్ కాబట్టి తీసుకున్నా. ఏది తీసుకున్నా ఏంటనేది మీకు ఇంకో వీడియోలో చూపిస్తా. మీకు దాని స్టిచ్చింగ్ కూడా ఎలా వచ్చిందో చూపిస్తా. బట్ ఇలా బిల్ కౌంటర్ దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం ప్రాబ్లం ఏంటంటే మా డ్రెస్సెస్ ఉన్నాయి కదా, అవి వేరే వాళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ ఒక ఇంత టైం వేస్ట్. మాకు ఎక్కువ ఎంజాయ్మెంట్ కన్నా టైం వేస్ట్ ఎక్కువ అయిపోయింది. బట్ అవైతే తీసుకున్నా. నేను అనుకొని వచ్చింది అయితే ఫ్రాక్ తీసుకోవాలని కదా, మళ్ళీ దానికోసం సిఎంఆర్కి వెళ్ళాము జగదాంబలో. అది చాలా వెతికేసాం ఇక్కడ కూడా వెస్ట్రన్ వేర్లో. వీళ్ళు కూడా మళ్ళీ అక్కడ లాంటివే చూపిస్తున్నారు. 3,500 కదండి, 3,500 తీసుకోమనా? లేదు 3,50. అక్కడ మీకు ఫన్ అర్థమైందో లేదో, అంటే 3,500 ఆ ఫ్రాక్, మేము 350 అని చెప్పాము. అతను 3,500 అనేసరికి మేము అలా చెప్పామన్నమాట తనకి. అది అక్కడ కామెడీ, తనకు అర్థం కాలేదు. ఇంక ఇప్పుడైతే బాగా అలసిపోయాము తిరిగి తిరిగి షాపింగ్ మాల్స్కి. దానికి తోడు బిర్యానీ తిన్నాం కాబట్టి కొంచెం ఇబ్బందేని. సో దానివల్ల ఇప్పుడు కొంచెం సోడా తాగాలనిపించి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూడండి, ఎక్కడ వీళ్ళు ఊరుకోరు, వాళ్ళు వీళ్ళని ఏం లేదు, అందరితో పని చేసేస్తారు. ఇందాకైతే చూసారు కదా మెటీరియల్స్ తీసుకున్నా, వాటికి కలర్స్ సెట్ అయ్యేవి. ఇంకా నాకు ప్యాంట్స్ అలా తీసుకుంటే నచ్చదు. సో దానికోసం నేను లాంగ్ లెగ్గిన్స్కి వెతుకుతున్నా. దానికోసం మళ్ళీ వేరే షాపింగ్కి వచ్చాము. ఇలా దీనికే టైం అయిపోతుంది, షాపింగ్కి ఎక్కువ. ఇంకా మా ఎంజాయ్మెంట్ ఏముంటుంది, రెస్టారెంట్లో కూడా చాలా టైం అయిపోయింది. ఇంకా వీళ్ళైతే నాకు కంటిన్యూగా తిడుతున్నారు నా వల్లే లేట్ అయిపోతుందని. ఇప్పుడైతే ఫైనల్గా బీచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేయాలనుకున్నాం మెయిన్గా, బట్ చాలా రష్గా ఉంది. అసలు మాకేం అర్థం కావట్లేదు. మన ఇంకా స్టిల్ ఇచ్చేది మన చిచి మన నన్ను వస్తు హాయ్ అంట. నువ్వు అయినా నువ్వు జిగ్గే, నువ్వు జిగ్గు. ఇప్పుడు మా ఎంజాయ్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పుడైతే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయింది చేంజింగ్ అనేది. ఇంకా స్టార్ట్ అవుతుంది మా ఎంజాయ్ అయితే. ఇది స్టార్టింగ్. చూసారుగా గాయస్, ఎంతలా ఎంజాయ్ చేసాం. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. బట్ ఏంటో అందరూ మమ్మల్ని చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు. అంటే ఎలా అంటే మేమందరం ఒకే అవుట్ఫిట్లో ఉన్నాం కదా, ఏదో ఆర్గనైజేషన్ నుంచి వచ్చాం అనుకున్నారేమో. బట్ అలా చూస్తున్నారు. ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ అవుట్ఫిట్ చేంజ్ చేస్తాం, వెళ్ళాలి కదా ఇంకా. బట్ హెయిర్ అయితే కొందరికి వెట్ అయిపోయింది, సో అందుకు ట్రై చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు
ఐస్ క్రీమ్ తినేసి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. టైం అయితే 7:15 ఇలా అయ్యింది. ఇంకా వెళ్ళిపోవాలనుకున్నాం, మళ్ళీ మాకు లేట్ అయిపోద్ది కదా, అందుకు నా ఫోన్ ఛార్జింగ్ కూడా లేదు, ఇంక వీడియోస్ తీయడానికి అవ్వలేదు. ఇది అంకిత ఫోన్లో ఇప్పుడు ఇచ్చేస్తున్నాం. ఇంకా ఫైనల్గా ఈ ఆడియో ఏంటో వినండి గైస్. అరే నైట్ 1 గంటకు టమాటా రైస్ చేయమంటాను. ఆడియో ఏమనుకుంటున్నారు, నైట్ 1 గంటకు లేపి ఇలా మాట్లాడుతున్నారు అనమాట మా వాళ్ళు. ఎండ్ ఆఫ్ ది వీడియో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా నవ్వుతూ ఉంటాం ఎప్పుడు. పాప మా వరకు ఇరిటేట్ చాలా అయిపోయింది ఈరోజు. దానివల్ల ఆ చెవురు ఉంది, దానివల్ల గౌరీ వల్ల. అమ్మ లైట్ ఆపకుండా పడుకుంటున్నాడు. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. బై బాయ్. గౌరీ బిల్లు కడుతుందంట, లైట్ ఆపలేదు. బై బై. 1 అయిపోయింది. బై 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 బై.